అంటే 70 సంవత్సరాల క్రితం ఆయన రాసిన బుక్కు ఇప్పటికి ఎందుకు నడుస్తుంది చెప్పండి. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధమే లేదంటే ఈ ఇండియాలో ఉండేది అర్హత లేదు. హిందీలో ఉంటే రాజ్యాంగం ఎలా చెప్పిందో ఆ ప్రకారమే నడవాలి. రాజ్యాంగాన్ని బట్టి 18 ఏళ్ళ తర్వాత ఓటు హక్కు వస్తుంది. రాజ్యాంగాన్ని బట్టి ఎలక్షన్లు ఎప్పుడు నింపడాలి, ఎంతమంది పిల్లలు ఉంటే నింపడాలి, హక్కు వస్తుంది. రాజ్యాంగం ఉంటేనే ఏ వయసులో దేనికి పోటీ చేయాలి, ఏ వయసులో జాబ్కి ఎక్కాలి, ఏ వయసులో రిటైర్మెంట్, రాజ్యాంగాన్ని బట్టే. 70 సంవత్సరాల క్రితం మనం పుట్టక మొదలు రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు ఇండియా నడుస్తుందంటే మనమందరూ పుట్టక మునుపు యేసుక్రీస్తు రాసినటువంటి ధర్మశాస్త్రము ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. రాజ్యాంగాన్ని ఒకవేళ సవరించవచ్చు, రాజ్యాంగాన్ని ఒకవేళ అటు ఇటు మార్పులు చేయవచ్చేమో, కానీ దేవుని రాజ్యాంగాన్ని, ఈ బైబిల్ని మార్పు చేసే ఆవశ్యకతమే లేదు. ఇది ఇండియా మాత్రమే కాదు, ఆల్ ప్రపంచ దేశాలకన్నిటికీ ఇదే రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఏ రాజకీయ నాయకుడు తనకు ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని మీకు నచ్చకపోతే సవరించడానికి కొన్ని ఆర్టికల్ పెట్టి ఏం చేశాడంటే మార్చుకోవడానికి అధికారం ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మార్చుకోవడానికి అధికారం ఇవ్వలేదు. ఇది శాసనం. ఇలాగే ఉండాలంటే అలాగే ఉండాలి, ఇలాగే నడుచుకోవాలంటే అలాగే నడుచుకోవాలి. నీకు ఇబ్బంది అయినా, ఇష్టమైనా, లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా ఎలాగనగానే బైబిల్ని పాటిస్తేనే పరలోక రాజ్యం. ఎలాగైతే ఇండియాలో ఉండాలి అంటే రాజ్యాంగాన్ని పాటించాలో, పరలోక రాజ్యానికి పోవాలంటే బైబిల్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది పాటించినప్పుడే మనం పరలోకానికి పోతాం. ఒకవేళ దీన్ని పాటించకపోతే పరలోకానికి, నువ్వు రాజ్యాంగాన్ని పాటించకపోతే ఎలక్షన్లో పోటీ చేయవు, లేక ఎలక్షన్ వేయలేవు, లేక నీ కోపం కాదు రాదు. ఎన్నో ఈ భూమి మీద ఈ యొక్క రాజకీయ నాయకులు చేసే ప్రతిది కూడా ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళు నడుచుకోవాలి. ఇండియా మాత్రమే కాదు, ఏ దేశంలో ఆ దేశానికి ఒక బుక్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇదిగో ఈ రాష్ట్ర ప్రజలలో ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని. కానీ ఈ బైబిల్ అనేటువంటి రాజ్యాంగం ఈ భూమి వెళ్ళేంత వరకు, ఈ భూమి నాశనం ఎంత వరకు, లేదా తిరిగి మనం జన్మించేంత వరకు ఇది అమలు అవుతూనే ఉంటుంది. ఏమన్నాడు ఆయన? భూమి